కాసర్గాడ్ ఎంబసీ ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్లో జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 7 ఎపిసోడ్స్తో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 30 మినిట్స్ అలా ఉంటుంది. ఇంకా సిరీస్లో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ముగ్గురు యూత్ కుర్రాలు కలిసి ఫేక్ పాస్పోర్ట్స్ని క్రియేట్ చేసి ఈజీగా డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. ఆ ప్రాసెస్లో వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేదే మెయిన్ స్టోరీ. సిరీస్ స్టార్ట్ అయినప్పుడు ప్లేన్ బ్లాస్ట్ అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్తో చాలా గ్రిప్పింగ్గా మొదలైన ఫస్ట్ ఎపిసోడ్లో ఒక 10 మినిట్స్ తర్వాత స్టోరీ ట్రాక్ తప్పుతుంది. అసలు ఆ ప్లేన్ బ్లాస్ట్కి ఈ ఫేక్ పాస్పోర్ట్ స్టోరీకి అసలు సంబంధం ఏంటని డైరెక్టర్ సరిగ్గా చూపించలేదు. దీంతో మనకి కొద్ది కన్ఫ్యూజ్ కూడా స్టార్ట్ అవుతుంది. మెయిన్గా ఈ సిరీస్లో డీటెయిలింగ్స్ అండ్ లాజిక్స్ అసలు ఏముండవు. కనీసం ఒక మిషన్ కానీ కలర్ కానీ ఏం లేకుండా అంత ఈజీగా పాస్పోర్ట్ని తయారు చేయడం అనేది అసలు నమ్మేలాగా అయితే ఏమనిపించలేదు నాకు. చాలా మంది దీన్ని ఫర్జీ సిరీస్తో కంపేర్ చేసుకుంటున్నారు. కానీ ఫర్జీ సిరీస్లో ఉన్న డెప్త్ అండ్ ఆ రీసెర్చ్ ఇందులో 1% కూడా ఉండదు. ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఎవరు ఎందుకు వస్తున్నారో వాళ్ళ మ్యాటర్ ఏంటో కొద్దిగా కూడా క్లారిఫై ఇవ్వలేదు. నరేషన్ కూడా చాలా వరస్ట్గా ఉంటుంది. ఒక స్టోరీకి ఇంకో స్టోరీకి లింక్ లేకుండా ఎలా పడితే అలా రాసినట్టుగా ఉంటుంది. తెలుగు డైలాగ్ రైటింగ్ కూడా అసలు బాగోదు. చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తూ ఉంటాయి. హీరోకి అండ్ వాళ్ళ మామయ్యకి మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా అసలు వర్కౌట్ అవ్వలేదు. డైలాగ్స్ వల్ల ఆ ఇంటెన్సిటీ మొత్తం దొబ్బుతుంది. ఇంకా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సిరీస్కి మెయిన్ ప్లస్ పాయింట్ బీజియం మాత్రమే. సిరీస్లో మ్యాటర్ ఏం లేకపోయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా ఎలివేట్ చేయడానికి ట్రై చేసింది. ఇందులో ఒక మలయాళం లవ్ సాంగ్ కూడా ఉంటుంది. అదైతే చాలా రిఫ్రెషింగ్గా బాగుంది. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే యాక్టర్స్ అందరూ ఓకే అనే టైప్లో అనిపించారు అంతే. థర్డ్ ఎపిసోడ్ లాస్ట్లో విలన్ ఎంట్రీ ఇస్తాడు. అతని క్యారెక్టర్లో పెద్ద మ్యాటర్ ఏం లేదు కానీ ఎలివేషన్స్ మాత్రం చాలా బాగా పడ్డాయి. డైరెక్షన్ అండ్ విజువల్స్ ఓకే అనిపించాయి కానీ కలర్ గ్రేడింగ్ మాత్రం కొంచెం పూర్గా ఉండడం వల్ల లో బడ్జెట్ సిరీస్లో అనిపించింది. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే నాకైతే అసలు నచ్చలేదు. ఈ సీజనే పెద్ద కళాఖండం అనుకుంటే సీజన్ 2ను కూడా అనౌన్స్మెంట్ చేశారు. ఏమనుకుని అనౌన్స్మెంట్ చేశారో ఏంటో మరి. ఇంకా మీరు కూడా ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.